ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన ఉన్న కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు నాంపల్లిలో ఏదైతే ఉందో ఈ కేసులను కొట్టివేసింది. ఎందుకు కొట్టివేసిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీపీపీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక నిరసన కార్యక్రమం ప్రారంభించడం వల్ల అక్కడే ఉన్న ట్రాఫిక్ మొత్తం అంతరాయం కలిగిందని చెప్పి మెదక్ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసు అయితే నమోదయ్యింది. అదే కాకుండా టీపీపీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పోలీసులను వీళ్ళందరూ అంటే పోలీసులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇలా వ్యాఖ్యలు చేయడంతో రేవంత్ రెడ్డి గారి పైన ఇంకో కేసు కూడా నమోదయ్యింది. ఈ వ్యాఖ్యలన్నీ కూడా రాజకీయంగా తొక్కివేయడానికే నమోదు చేశారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కోర్టుకు తెలియజేశారు. కోర్టుకు తెలియజేయడంతో కోర్టు ఈ రెండు కేసులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కేసులను కూడా కొట్టేసింది. ఇక్కడ ఈ ప్రజాప్రతినిధుల కోర్టు అనేది ఎవరైతే ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ నాంపల్లిలో సపరేట్గా ప్రజాప్రతినిధుల కోర్టు అనేది ఉంటుంది. వీళ్ళకి ఏమన్నా కేసులున్నా ఏమైనా సమస్యలున్నా నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు మాత్రమే వెళ్తారు. సపరేట్గా వేరే కోర్టుకు అయితే వీళ్ళు వెళ్ళరు.